ఏపీ లీకర్ కేసు విచారణలో సంచలన అంశాలు బయటపడుతున్నాయి. నిన్న A1 రాజ్ కేసిరెడ్డి, A8 బూనేటి చాణక్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరిని కూడా విడతల వారీగా విచారించి కొంత కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అన్న వివరాలు రాబట్టడంపై అధికారులు ఫోకస్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డికి చాలా సంస్థలను తన బినామీల పేరుతో నడిపించారు అని తేల్చారు అధికారులు. అయితే అందులో కొన్నింటి బాధ్యతలను చాణక్యకు, అలాగే మరికొన్నిటి బాధ్యతలను దిలీప్ అనే వ్యక్తికి అప్పగించారని గుర్తించారు. అంతేకాదు ఆయా సంస్థల మూలాలు, వాటిల్లోకి జరిగిన నిధుల మళ్లింపు లాంటి అంశాలపై కూడా కూపీలాగారు. నిన్న ఏకంగా 80కి పైగా ప్రశ్నలు అడగా వాటిలో కొన్నింటికి మాత్రమే నిందితులు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. మిగిలిన వాటికి సరిగా సమాధానం చెప్పలేదు అని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డికి ఈ నెల 8 వరకు సిట్ కస్టడీ ఉంది. చాణక్యకు ఇవాళ రేపు మాత్రమే కస్టడీ ఉంది. దీంతో ఈలోగా ఇద్దరి నుంచి వీలైనంత వివరాలన్నీ కూడా రాబట్టాలి అనుకుని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు మోర్ అప్డేట్స్ అందించడానికి. శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు ఈ రోజు కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందా? అలాగే నిన్న చాలా ప్రశ్నలు అడిగారు, వేటికి కూడా సరైన సమాధానాలు చెప్పిన దాఖలాలు కనిపించట్లేదు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ ఏంటో చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే మద్యం లిక్కర్ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిన్న 8 గంటల పాటు విచారించారు. ఇప్పటికే 4 రోజుల పాటు ఆయన్ని సిఐడి అధికారులు విస్తృతంగా ప్రశ్నించారు. కానీ ఆయన వద్ద నుంచి ఏ స్థాయిలో కూడా సమాచారం కానీ, అవునని కానీ కాదని కానీ వస్తున్న పరిస్థితి లేదు. ప్రతిదానికి తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదనే అంశాలే వస్తున్నాయి. మొదటి రోజు 100 ప్రశ్నలు, రెండో రోజు 40, మూడో రోజు 90 ప్రశ్నలు, నిన్న 80. అంటే దాదాపుగా 4 రోజుల కాలంలో 400 పైగా ప్రశ్నలు అడిగినా కానీ ఆయన వద్ద నుంచి లభించిన ఆధారాలు శూన్యంగా కనిపిస్తున్నాయి. అయితే నిన్న అసలు ఈ డబ్బులన్నీ ఎక్కడికి తరలించారు, ఏం చేశారనే దానికి సంబంధించి మొన్న ప్రశ్నిస్తే నిన్న అసలు వచ్చిన డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, అలాగే చాణక్య ఏ కంపెనీలకి బినామీగా ఉన్నాడు, అలాగే పైలా దిలీప్ ఏ కంపెనీలకు సంబంధించి బినామీగా ఉన్నారు, ఈ డబ్బులన్నీ ఎక్కడికి డైవర్ట్స్ అని దాదాపుగా 200 పైగా కంపెనీలని, సూట్ కేస్ కంపెనీలని సృష్టించి తద్వారా నిధులు డైవర్ట్ చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి లోతుగా విచారణ చేపడుతున్నారు. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిపి మొన్న సాయంత్రం 3 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. ఇవాళ రేపు చాణక్యకి కస్టడీకి టైం ఉంది. అలాగే 8వ తేదీ వరకు రాజ్ కేసిరెడ్డికి టైం ఉన్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం మరొకసారి ఇద్దరిని కలిపి విచారించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. మరొక వైపు ఈరోజు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో దిలీప్ను కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా కస్టడీకి ఇస్తే కనుక రేపు ముగ్గురిని విడివిడిగా, ముగ్గురిని కలిపి కూడా విచారించాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పైగా జరిగిన ఈ కుంభకోణంలో 1,000 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి బంగారము, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం, పలు సూట్ కేస్ కంపెనీలకు సంబంధించి నిధుల మళ్లింపు తదితర అంశాలు చేసినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఏ కంపెనీ నుంచి ఎంతెంత వసూలు చేసి ఏ కంపెనీలో పెట్టుబడి పెట్టారనే వివరాలని కూపీలు లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిట్ అధికారులు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఏ రకంగా ప్రయత్నించినా కానీ రాజ్ కేసిరెడ్డి నుంచి మాత్రం సమాధానం రాబట్టలేకపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4 రోజుల విచారణలో సిట్ అధికారులు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించిన సరిగ్గా 10 ప్రశ్నలకు కూడా జవాబు రాలేదంటే మాత్రం ఇంకా పరిస్థితి ఆయన ఏ రకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈ 4 రోజులు కూడా ఆయన విచారణకు సహకరిస్తాడా లేదా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ కనుక విచారణకు సహకరించబోతే 8వ తేదీ కస్టడీ ముగిసిన తర్వాత మరొక వారం కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమతి, రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి పలు సంచలన విషయాలు రాబట్టడానికి సిట్ అధికారులు శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చాణక్య ముందస్తు కస్టడీకి సంబంధించి పిటిషన్ వేస్తూ ఉన్నారు. ఒకవేళ చాణక్య దిలీప్ని కూడా కనుక కస్టడీలోకి తీసుకుంటే, అలాగే చాణక్య, కేసిరెడ్డి, దిలీప్ ముగ్గురిని కూడా కూర్చోపెట్టి పలు ప్రశ్నలు వేసి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.